ఏంటో ఈ రాజకీయాలు చాలా వెరైటీగా ఉంటాయి. మిత్రులు శత్రువులుగా, శత్రువులు శ్రేయోభిలాషులుగా మారిపోతూ ఉంటారు. ఏమన్నా అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండడు అనే నానుడి చెప్పి తప్పించుకుంటారు. అయితే చిన్న మాటకే ఉద్రేకపడే భావోద్వేగాల ఈ రోజుల్లో అది నిజమని అనుకోగలమా? పార్టీల అభిమానంతో కొట్లాటలకు, హత్యలకు పాల్పడే మూర్ఖత్వం నిండిన ఈ రోజుల్లో అది సాధ్యమైన పనేనా? కేవలం అవసరాలే శత్రువుని మిత్రుడిగా, మిత్రుడిని శత్రువుగా మారుస్తాయి. అది రాజకీయాల్లో అయినా, నిజ జీవితంలో అయినా. ఇప్పుడు ఈ సోదంతా నాకెందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతూ ఉంది. ఈ సందర్భంగా అభ్యర్థులందరూ తమ తమ అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. తాజాగా ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి తన నామినేషన్ దాఖలు చేస్తూ అఫిడవిట్ను సమర్పించారు. అందులో ఉన్న ఆస్తులు, అప్పుల వివరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఆశ్చర్యపరిచాయి, విస్మయానికి గురిచేశాయి. ఎందుకంటే అన్నని తిట్టి వేరు కుంపటి పెట్టి దాన్ని కొనసాగించలేక కాంగ్రెస్లో కలిపేసి ఇప్పుడు పీసీసీ చీఫ్ అయిన తర్వాత కడప అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న వైఎస్ షర్మిలారెడ్డి బాబాయ్ హత్య కేసులో తన అన్న సపోర్టు ఉంది అని విశ్వసిస్తూ ప్రసంగాలు చేస్తున్న వైఎస్ షర్మిలారెడ్డి తను వెళ్ళిన చోటుకల్లా వైఎస్ సునీతారెడ్డిని కూడా వెంట పెట్టుకుని వెళ్ళి మరీ అన్నయ్య పరువు తీస్తున్న షర్మిలారెడ్డి అదే అన్నకి కోట్ల రూపాయలలో అప్పు ఉంది, అస్సలు పడని వదిన భారతీరెడ్డికి కూడా కోట్ల రూపాయలలో అప్పు ఉంది. ఇదే విచిత్రం. తాజాగా సమర్పించిన అఫిడవిట్లో షర్మిలారెడ్డి ఇలా పేర్కొన్నారు. తన చరాస్తులు 123.26 కోట్లని, తన భర్త అనిల్కి 45 కోట్ల చరాస్తులు ఉన్నాయని, తనకి 9.29 కోట్ల స్థిరాస్తి ఉన్నదని, తన భర్త అనిల్కి 4.5 కోట్ల స్థిరాస్తులు ఉన్నవని, మొత్తంగా నగలు నట్రా ఒక 8 కోట్ల రూపాయలు ఉంటాయని పేర్కొంటూ ఎవ్వరూ నమ్మలేని, నమ్మశక్యం కాని షాకింగ్ మ్యాటర్ ఆ అఫిడవిట్లో చెప్పారు. అదేంటంటే రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న షర్మిలారెడ్డి తన అన్న జగన్కి తాను ఏకంగా 82.5 కోట్ల రూపాయల అప్పు ఉన్నట్లు ప్రకటించారు. అలాగే వదిన భారతీరెడ్డికి 19.5 కోట్ల రూపాయల అప్పు తాను ఉన్నట్లు ప్రకటించారు. నిత్యం వాళ్ళని తిడుతూనే వాళ్లకు అప్పు ఉన్నాను అని షర్మిలారెడ్డి చెప్పిన ఈ విషయం అందరికీ షాకింగ్గా మారింది. ఇదే ప్రచారంగా రెండూ ఒకతాను ముక్కలేనా అనే అనుమానాలను ప్రత్యర్థి వర్గాలు బలంగా జనాల్లోకి తీసుకువెళ్తుంటే చూసారా మా జగనన్న ఉదారగుణం అని వైఎస్ఆర్సీపీ వర్గాలు సోషల్ మీడియాలో డంకా బజాయిస్తున్నాయి. చిన్న తగాదాకి ఆస్తులమైనా పోరాడే ఈ రోజుల్లో బాబాయి హత్య విషయంలో నిలబడి కొట్లాడుతున్న షర్మిలారెడ్డి అన్న దగ్గర, వదిన దగ్గర కోట్లల్లో అప్పు బాకీ ఉండటం నిజంగా విచిత్రమే కదా. ఏంటో ఈ రాజకీయాలు సామాన్యుడికి తప్ప అందరికీ ఉపయోగపడుతున్నాయి, ముఖ్యంగా మాయగాళ్ళకి, ముఠా నాయకులకి.